హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుంటున్నామండి. గురువు లాసెస్ నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చేసానండి. అంటే పెన్ కలంకారీలోనే ఇంకొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్. అంటే అన్ని 1 or 2 శారీస్ 3 శారీస్ అట్లా తీసుకొచ్చానండి. అండ్ ఇప్పుడు దాకా మనం సింగిల్ శారీ అలా పెట్టాను కదా, అలా సింగిల్ గానే 2 శారీస్ కింద 3 శారీస్ కింద అలా డివైడ్ చేసి తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. పొందూరు కూడా వచ్చినాయండి. హ్యాండ్ పెయింట్ కొంచెం ఎక్స్పెన్సివే కానండి, కానీ చాలా ప్యూర్ క్వాలిటీ. మనకి అవే చీరలు బాగా చాలా హైయర్ ప్రైస్ లో అమ్ముకుంటున్నారు. నేను అదే చాలా రీజనబుల్ గా తీసుకొచ్చానండి. అసలు కట్టుకోవాలి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అవి కూడా కలెక్షన్స్ మనం వీడియోలో అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఈసారి కూడా నేను వీడియోస్ అన్ని కూడా 2 to 3 వీడియోస్ కింద అట్లా రిలీజ్ చేస్తాను. అన్ని ఒకేసారి కాకుండా చక్కగా 4 to 5 శారీస్ అయితే మనకి పెద్దగా వెళ్లకుండా ఛానల్ చక్కగా చిన్న ఎపిసోడ్ కింద అలా డివైడ్ చేసి మీకు చూపించేస్తాను. ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ హ్యాండ్ పెయింటెడ్ స్టార్ట్ చేస్తానండి ఎపిసోడ్. మీకు ఒక్కొక్కటి ఈచ్ వన్ క్లియర్ గా చూపిస్తుంది. మంచి మెరూన్ జామ్దాని వీవింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఒకసారి మీరు చీర అంతా ఇలా చూసుకోండి. ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తాను. ఇదిగోండి ప్యూర్ హ్యాండ్ పెయింట్ చక్కగా మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ పళ్ళు పార్ట్ అండి. హ్యాండ్ పెయింట్ ఇంకా నేను నా నోట్తో చెప్పను కానండి. తాంజూర్ పెయింట్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ పెయింట్స్ అండి. మీరు బయట ఎవరినైనా అడగండి, తాంజూర్ పెయింట్స్ అంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ 10,000 దగ్గర నుంచి ఉంటున్నాయండి. అంతకన్నా తక్కువ ఎవరు చెయ్యట్లేదండి. నేను అనేది అలాంటి హ్యాండ్ పెయింట్ ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకొస్తున్నాను. ఈ ఫేస్లు ఒకటండి, మనం అనుకున్నంత ఈజీ కాదండి వెయిట్. ఈ ఫేసెస్ అనేది ఇదిగోండి మీకు ఇట్లా దూరంగా చూపిస్తున్నాను. ఈ ఫేసెస్ మటుకు వేయటం చాలా కష్టం. మీరు ఎగ్జాక్ట్ గా దింపించానండి. నాకు ఈ హ్యాండ్ పెయింట్స్ 1 or 2 శారీస్ 3 శారీస్ వరకే అయినాయి. కానీ ఇవి వేయించడానికి నాకు 6 months పట్టిందండి. 6 months నుంచి కలర్ కాంబినేషన్స్ సెట్ చేసి ఇట్లా కాదు అలా కాదు ఇంకో కలర్ కాంబినేషన్ సెట్ చేసి వేయించడానికి చాలా ఇంత టైం అయితే పట్టిందండి. అందుకనే ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దీంట్లో చాలా 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 పని ఉంటుందండి. అది నేను మీకు చెప్పేది. ఇవి చేసే వాళ్ళైతే ఎవ్వరూ లేదండి. నేను చాలా సెర్చ్ చేసి దాదాపు 5 years నుంచి ఎతికి పట్టుకుని మరి అలా పట్టుకుని చేపిస్తున్నానండి. అది నా ఇంట్రెస్ట్ అవ్వచ్చు. కస్టమర్స్ కి మంచి శారీస్ ఇవ్వాలి, డిఫరెంట్ గా మార్కెట్ లో ఎక్కడా లేని ప్రోడక్ట్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ పెయింట్ అయితే మీకు చూపించాను కదా, అసలు నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు మీదే వస్తుంది. బ్లౌజ్ ఫుల్ గా హైలైట్ చేశాను. ఇంకా చీరలో బ్లౌజ్ నేనైతే తీయలేదండి. ఇది పొందూరు కాదు. మీకు ఇదిగోండి జరీ లైన్ ఎట్లా వస్తుంది అంటే ఇది మీరు చూసుకోండి ఒకసారి. మీకు సింగిల్ లేయర్ గా కూడా చూపిస్తున్నాను, దూరంగా కూడా చూపిస్తాను. ఇది పళ్ళు కదా, మీకు చీర అంతా మొత్తం జరీ సింగిల్ లైన్. అంటే పొందూరు కాది అంటే ఇలా సింపుల్ జరీ లైన్స్ మీకు చీర అంతా వచ్చేస్తుందండి. ఇలా చీర అంతా మంచి మెరూన్ అండి. చిన్న బార్డర్ అంటే థ్రెడ్ బార్డర్ పైన కింద వచ్చేస్తుంది. ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది. పైన కింద కూడా ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సెల్ఫ్ లోనే థ్రెడ్ బార్డర్ వస్తుంది. చీర అంతా ఇదండి. ఇంకా మీకు లైన్స్ అది పొందూరు కాది అంటే ఇంకా జామ్దాని చిన్న లైన్స్ అనేది అట్లా వచ్చేస్తుందండి మీకు. ఇది బ్లౌజ్. ఇంకా ఇది ఇట్లా ఉంచేయండి అంటే మీకు బేసిక్ గా చక్కగాను మొత్తం చీర అంతా ఇలా వచ్చేసింది కాబట్టి ఇలా ఉంచేసేసుకుని చక్కగా ఒక కుర్చీ ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఇప్పుడు నేను దూరంగా అయితే చూపించేస్తున్నాను. ఫాస్ట్ గా అయితే చూసేసుకోండి. ఓకేనా? ఇదండి, ఇది చీర అంతా ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇది చక్కగా పొందూరు కాది. మీకు ఈ చీరలు నేను ఏంటంటానంటే అఫీషియల్ గా ఇప్పుడు
మంచి ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదండి, లేడీస్ మంచి ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళు మీటింగ్స్ కి వెళ్ళాలన్నా, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మీటింగ్స్ అలా వెళ్ళాలన్న ఆఫీసర్స్ కి వాళ్ళకి చాలా డీసెంట్ లుక్ ఇస్తాయండి. బేసిక్ గా సినిమా వాళ్ళను కొంచెం డీసెంట్ గా ఉండాలి, అంటే కొంచెం హై ఎండ్ గా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ చీరలు బాగా హ్యాండ్లూమ్స్ బేసిక్ గా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఈ చీరలు. నేను బేసిక్ గా పళ్ళు బాగా హైలైట్ చేశాను, బ్లౌజ్ బాగా మీకు మంచి బ్లౌజ్ ని సెట్ చేసి ఒక 2 బ్లౌజెస్ అయితే చూపించేస్తాను. ఇదండి చీర అంతా. మీకు ఇంక చీర అంతా ఇలా జామ్దాని వచ్చేస్తుంది మీకు, ఓకేనా? ఇలా జామ్దాని మొత్తం అంతా ఇట్లా వచ్చేస్తుందండి. మీకు ఇలా దగ్గరగా కూడా చూపిస్తున్నాను, ఇలా కూడా చూసుకోండి, ఓకేనా? ఇలా జామ్దాని చక్కగా వచ్చేస్తుందండి. ఇది చీర అంతా ఇలా జామ్దాని వచ్చేస్తుంది మొత్తం చీర అంతా. ఇప్పుడు మీకు బ్లౌజులు చూపిస్తున్నాను. 2 బ్లౌజెస్ జామ్దాని బ్లౌజ్ ని 2 కింద మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను చూపిస్తున్నాను, చూసుకోండి. ఇప్పుడు మీకు ఇది పళ్ళుని బట్టి నేను చూపిస్తున్నానండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళుని బట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుందండి మీకు. డీప్ నెక్ మొత్తం, హ్యాండ్స్ అంతా యాప్లిక్ డీప్ నెక్. ఇదిగోండి ఇదంతా హ్యాండ్స్ కండి, ఇదంతా హ్యాండ్స్ పార్ట్. ఇది వచ్చేసరికి మీకు డీప్ నెక్ ఇలా వచ్చేస్తుంది. ఇలా డీప్ నెక్ యాప్లిక్ వర్క్ ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా చక్కగా ఇదిగోండి ఇలా యాప్లిక్ ఇట్లా వచ్చేస్తుంది, ఓకేనా? ఇది హ్యాండ్స్ కి మీరు కట్ చేసుకోవాలండి. టైలర్ తో ఈ హ్యాండ్స్ పార్ట్ ని ఇలా కట్ చేసి ఆ హ్యాండ్స్ కి కింద మీ లెవెల్ బట్టి అటాచ్ చేయించుకుంటే సరిపోతుందండి. అది అంతే, ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ అండి, ఇది ఒక బ్లౌజ్ మీకు నేను ఇలా చూపించేస్తున్నాను. ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ చక్కగా తీసేసుకోండి మీరు. ఇలా వస్తుందండి బ్లౌజును ఈ చీరతో పాటు. సూపర్ గా ఉంటుంది. మనం పళ్ళు ఒక్కటే హైలైట్ చేయించాము, దానికే కలిసి మోపుడు అయ్యిందండి హ్యాండ్ పెయింట్. ఈ బ్లౌజ్ ని హైలైట్ చేయించాను, బ్లౌజ్ కూడా చాలా తడిసి మోపుడు అయ్యింది. నేను క్లియర్ గా చెప్తున్నాను, దీంట్లో అబద్ధాలు ఏమీ లేదండి. ఇలాంటి వర్క్లు ఫినిషింగ్ పెయింటింగ్ చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. చీర అంతా చేపిస్తే నేను 20,000కు అమ్మాలి. ఇంకా అది కొనుక్కునే వాళ్ళు ఉంటారండి, దానికి ఉండదని కాదు. కాకపోతే ఎందుకంత ఎక్స్పెన్సివ్, మనం చక్కగా ఎలిగెంట్ గా హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ చేసుకోవాలి. కానీ మొత్తం ఆ చీరంతా అలికేసినట్టు చేస్తే అది ఆ ఎలిగెన్సీ ఉండదు కదండి. బ్లౌజ్ ఫుల్ గా చేసుకుని డిజైన్ పళ్ళు చేసుకున్నాం కాబట్టి ఆ జామ్దాని చీరని అలా ఉంచేసాను నేను. బ్రైట్ కలర్ కాబట్టి చక్కగా అలా ఉంచేసి నేను ఇలా సెట్ చేశానండి. బ్లౌజ్ ఫుల్ గాను ఇలా సెట్ చేశాను. మీరు చక్కగా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్ను. ఇంకొకటి వచ్చేసరికి బ్లూని సెట్ చేశానండి. ఆ అమ్మాయి బొమ్మ కాబట్టి అవి హ్యాండ్ పెయింట్. మనం ఇట్లా బ్లూని ఇలా మీరు బ్యాక్ ఫ్రంట్ కూడా వస్తుందండి. ఇలా బ్యాక్ వచ్చేస్తుంది మీకు, ఇలా బ్యాక్. ఇది ప్లెయిన్ పట్టు అండి. ఇది ప్లెయిన్ పట్టుకి ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ కి ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది, ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ అండి, ఇది ఒక బ్లౌజ్. మీకు ఏదైనా ఇది కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వేసుకుంటే ఇప్పుడు నేను చూపించిన 2 బ్లౌజెస్ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి. నేను అనేది ఈ 2 బ్లౌజెస్ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇదిగోండి మీకు ఇట్లా క్లియర్ గా ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా వస్తుందండి మీకు చీర చక్కగాను. బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్. బ్లూ కూడా చాలా బాగుంది. హ్యాండ్ పెయింట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు మళ్ళీ దూరం నుంచి చూపిస్తున్నాను హ్యాండ్ పెయింట్ ని. ఇదిగోండి హ్యాండ్ పెయింట్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసుకున్నాము. డిఫరెంట్ గా ఉంటుంది చీర. ప్యూర్ పందూరు అండి. దీంట్లో 100% ప్యూర్ పందూరు, దాంట్లో అనుమానం అయితే లేదు. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. మీకు పెళ్లిళ్ళకి కానీ చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఆఫీసర్స్ మీటింగ్స్ కి వెళ్లే వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ అండి ఇదైతే గనక, ఓకేనా? దాని కాస్ట్ వచ్చేసరికి మనకి 9,800 అండి, 9,800.
ఇంకా చీరను బట్టి తప్పట్లేదు. హ్యాండ్ పెయింట్ మీకు అలా నేను చాలా డిఫరెంట్ గా చూసి కలర్ కాంబినేషన్ సెట్ చేసి మరీ చేపిస్తున్నా. ఈచ్ వన్ అదండి. ఇది కూడా పొందూరు ఖాదీయే. 3 కాంబినేషన్స్ తో వచ్చిందండి. ఇది యాక్చువల్ గా ఇది కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంది. 3 కాంబినేషన్స్ తో వచ్చింది చీర అంతాను. మీకు ఒక్కసారి హ్యాండ్ పెయింట్ కింద వైపు మటుకు వస్తుంది. మొత్తం చీర అంతా ప్లెయిన్ నుంచి నేను చూపిస్తున్నాను మీకు సింగిల్ లేయర్. ఇదిగోండి పళ్ళు డిఫరెంట్ గా ఇలా వస్తుందండి. మీకు పళ్ళు ఈ కలర్ జామ్దాని వీవ్స్, ఇలా జామ్దాని వీవ్స్, ఇదిగోండి థ్రెడ్ వీవ్స్ ఇలా ఉంటాయి మీకు. ఇలా పళ్ళు డిఫరెంట్ గా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఇలా పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి 3 కాంబినేషన్స్ తో ఇలా చీర అంతా ఉంటుందండి. 3 కాంబినేషన్స్ తో ఇలా సారీ అంతా ఉంటుంది. ఓకేనా, ఒక్క నిమిషం చూపిస్తుంది. ఇది హ్యాండ్ పెయింట్ కదా, కొంచెం అతుకుపోయి ఉంటుంది. కొంచెం మనం నీట్ గా సెట్ చేసి దీంట్లో బ్లౌజ్ ఉంటుందండి. దీంట్లో బ్లౌజ్ నేను ఇంక తీయలేదు, మీకు నేను వేరే బ్లౌజ్ సెట్ చేశాను. ఆ బ్లౌజ్ అయితే చూపించేస్తాను మీకు. ఓకేనా, ఇది చాలా నచ్చిందండి నాకు. ఇది కూడా పర్సనల్ గా పళ్ళు ఏదైతే వచ్చిందో మీకు 2 కాంబినేషన్స్ కింద చక్కగా ఇలా జామ్దాని వీవ్స్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా చక్కగా చీర అంతా ఇలా ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్ పెయింట్ కింద బార్డర్ మటుకు ఇక్కత్ స్టైల్లో వేయించాను. ఇక్కత్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ ని మనం ఇలా సెట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా కూడా చూసేసుకోండి. ఇది పళ్ళు వచ్చింది కదా, ఇలా వేసుకుంటాము మనం చీర అయితే చక్కగా 3 డిఫరెంట్ కాంబినేషన్స్ తో. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇక్కత్ స్టైల్లో వస్తుంది చక్కగాను. హ్యాండ్ పెయింట్ ఇదంతా కూడాను. ప్రింట్ అనుకోవచ్చు, ఇదేముంది ప్రింట్ వచ్చేస్తుంది కదా అని చాలా మంది అనుకుంటారండి. ప్రింట్ వస్తుందా అండి? ఒకసారి మీరే అనుకోండి. ఒకసారి ఇలా ప్రింట్ వచ్చేస్తే ఇంక చేంజ్ చేసి మేము సేల్ చేసేస్తాము. కానీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ తో ఇలా డిఫరెంట్ గా కొంచెం ఎంతైనా కష్టమేనండి. చేసే వాళ్ళకి ఆ పని ఏంటనేది తెలుస్తుంది. అందుకని చెప్తున్నాను, మీరు ఇంకొక రకంగా అనుకోవద్దు. అందుకని చెప్తున్నానండి. నేను అలా డిఫరెంట్ గా సెట్ చేయాలంటే కొంచెం చాలా ఆలోచించి చేస్తానండి. ఏదైనా సరే నేను డిఫరెంట్ గా బ్లౌజ్ ని సెట్ చేసేటట్టే. ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు వచ్చేస్తుంది. ఇలా ఇది బ్లౌజ్ వస్తుంది యాక్చువల్ గా. ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది. ఇలా హ్యాండ్ పెయింట్ మీకు కింద బార్డర్ అంతా చక్కగా ఇలా మీకు దగ్గరగా దూరంగా కూడా వస్తుందని నేను, మీరు అలా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన బ్లౌజ్ మీకు ఒక్కసారి చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇది మంచి హకోబా స్టైల్లో వచ్చిందండి. ఇదైతే చక్కగా చాలా బాగుందండి. బ్లౌజ్ పర్సనల్ గా కట్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర. ఇక్కడ ఇలా హ్యాండ్స్ దగ్గర చక్కగా కట్ వర్క్ స్టైల్లోగా ఓన్లీ హ్యాండ్స్ దగ్గర వస్తుందండి అంతే. మొత్తం బ్లౌజ్ అంతా హకోబా స్టైల్లో మొత్తం వచ్చి ఇదిగోండి ఇలా కట్ వర్క్ నేను చేయి పెట్టి చూపించాను చూసారా. ఇలా కట్ వర్క్ సింపుల్ గా ఇలా ఉంటుంది హ్యాండ్స్ కి. ఈ బ్లౌజ్ అంతా చక్కగా డిజిటల్ ప్రింట్ తో పాటు హకోబా స్టైల్లో ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ని నేను ఆ హ్యాండ్ పెయింట్ తో పాటు ఇలా సెట్ చేశాను. 2 బ్లౌజ్ కాంబినేషన్స్ తో వచ్చేసింది. ప్యూర్ పొందూరు అండి. ఇది కూడాను పొందూరు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. పొందూరులో నేను డిఫరెంట్ గా కాంబినేషన్స్ హ్యాండ్ పెయింట్ డిఫరెంట్ గా బ్లౌజ్ అని సెట్ చేసి మంచి డిజైనర్ పీస్ కింద మీకు తీసుకొచ్చాను. చక్కగా ఇలాగా మీరు స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి. ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్లాగా చాలా డిఫరెంట్ గా సెట్ చేశాను. మీకు దగ్గరగా దూరంగా కూడా నేను వెళ్ళి చూపిస్తున్నాను మీకు తెలియాలన్న ఉద్దేశంతో. ఓకేనా అండి, మీకు తెలియాలన్న ఉద్దేశంతో నేను దగ్గరగా దూరంగా కూడా వెళ్ళి మరి ఇలా చూపిస్తున్నాను. మీ స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక చీర అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 7000 పడుతుందండి. 7000 దీని కాస్ట్. అంత క్లియర్ గా చూపించాలన్న ఉద్దేశంతో ఎక్కువ చీరలు అంతగా చూపించట్లేదండి. దిస్ ఇస్ వన్ మోర్ పొందూరు ఖాదీ అండి. దిస్ ఇస్ లైట్ కలర్ పేస్టల్ షేడ్, కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్లో. ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్. ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్ వేయించాను. పీకాక్స్ ఇది డిఫరెంట్ గా చేయించానండి. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి పైన కింద కూడా మీకు
బార్డర్స్ సేమ్ బార్డర్ అండి. ఇది సేమ్ బార్డర్, ఇట్లాగా జామదాని వీవ్స్ తోనే సేమ్ బార్డర్, పైన కింద కూడా వచ్చేస్తుంది. ఇలా లైన్స్ లైన్స్ గా వీవ్స్ ఉంటాయి. మీకు బ్లౌజ్ కూడా ఇదే ఉంచేసానండి. నేను బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదండి, అంటే బ్లౌజ్ ఈ గ్రీన్ వేరు, ఇది వేరండి. బ్లౌజ్ ఈ గ్రీన్ వేరు. మీకు హ్యాండ్స్ మటుకు ఇట్లా హ్యాండ్ పెయింట్ ఇట్లా వచ్చేస్తుంది. హ్యాండ్స్ మటుకు చక్కగా చిన్న బీకాక్స్ హ్యాండ్ పెయింట్. ఇంక బ్యాక్ ఏదన్నా బార్డర్ లాగా సెట్ చేసి కుట్టించేసుకుంటే బాగుంటుందండి. అది ఓకేనా. పళ్ళు కూడా మీకు చూపించాను కదా, డిఫరెంట్ గా సెట్ చేశాను పళ్ళును కూడా. మీకు ఇప్పుడు దూరంగా కూడా చూపిస్తున్నాను, ఇలా చూసేసుకోండి. ఇదిగోండి పళ్ళు, ఒక్కసారి చూపిస్తాను. ఇదండి, ఇలా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది ఇస్ ద పళ్ళు, ఓకేనా. ఇది పళ్ళు, చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపించేస్తాను. ఇది పళ్ళు కదా, ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. చక్కగాను ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఈ బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్ కి ఇలా హ్యాండ్ పెయింట్ ఇచ్చేసానండి. అసలు ఎంత అందంగానో ఉందండి ఈ చీర కూడా. నాకు పర్సనల్ గా పేస్టల్ షేడ్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, నేను అందుకుని చెప్తున్నాను. ఇదిగో మీకు ఇట్లాగా మొత్తం ఓపెన్ చేశాను, ఇలా చూసేసుకోండి. ఇదండి, ఇలా డిఫరెంట్ గా ఇలా హ్యాండ్ పెయింట్, డిజిటల్ హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటాయండి ఈ చీరలో. ఇది బ్లౌజ్ అయితే ఇదే ఉంచేసి చక్కగా మీకు హ్యాండ్స్ మటుకు ఇలా ఇచ్చేసాను. ఇది ఇంకా ఇన్ కేసు మీరు ఎవరైనా కొనుక్కుంటాను, ఇంకా మాకు ఎలిగెంట్ గా బ్లౌజ్ మీద బ్యాక్ సైడ్ కూడా ఇదే హ్యాండ్ పెయింట్ కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నేను, అంటే మీ బ్లౌజ్ ని బట్టి చేయించుతానండి. అంటే నాకు మెజర్మెంట్స్ అంత మాకు తెలియదు కాబట్టి నేను హ్యాండ్స్ మటుకు చేయించి అలా ఇచ్చేస్తున్నాను. హై నెక్ ప్యాటర్న్ తో అలా కూడా మనం డిజైన్ చేయొచ్చు, అది మీ ఇష్టం అండి. ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, మీకు దగ్గరగా కూడా వస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా. చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది, చాలా బాగుంటుంది. ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. ప్యూర్ పొందూరు మీద ఇలా హ్యాండ్ పెయింట్ చేయించాము, చాలా డిఫరెంట్ గా. పళ్ళు మీద కూడా చూసుకోండి, చీర అంతా చక్కగా ఇలా వచ్చేస్తాయి మీకు దగ్గరగాను, డిఫరెంట్ గా ఉంటుంది, ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,400 అండి, 7,400. ఇంకోటండి, చాలా డిఫరెంట్ లైట్ పేస్టల్ కలర్, కానీ బార్డర్స్ బాగుంటాయి. పైన కింద డార్క్ బార్డర్స్ వస్తాయి. ఇది అసలు హ్యాండ్ పెయింట్ అసలు ఎంత హైలైట్ అయిందో చూడండి. దీన్నే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు, ఉంచేసాను. ఇదిగోండి, అసలు నేను స్వాన్స్ ని ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తాను కాబట్టి ఈ స్వాన్స్ ని నేను పళ్ళు మీద సెట్ చేశాను. పళ్ళు హై నెక్ పోర్షన్ లో సెట్ చేశాను. ఇలా స్వాన్స్ వస్తుందండి మీకు. ఇలా స్వాన్స్ దూరంగానే చూసుకోండి. ఇలా కట్టుకుంటే ఇలా డిఫరెంట్ గా 2 స్వాన్స్ ని ఇలా ఇచ్చేసానండి నేను. పళ్ళు మీద ఇలా 2 స్వాన్స్ ని ఇలా ఇచ్చేసాను. ఎంత బాగుందోనండి అసలు. మీకు బార్డర్స్ డార్క్ పింక్, టెంపుల్ బార్డర్ డార్క్ పింక్, రెడ్. నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తున్నాను. ఇదిగోండి, డార్క్ పింక్, రెడ్, డార్క్ పింక్, కింద వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుంది, పైన రెడ్, ఓకేనా. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చూసేసుకోండి. ఇదండి, కాకపోతే ఇది బుక్ చేసుకునే వాళ్ళకి ఒక్కసారి నేను రోలింగ్ పాలిషింగ్ అన్ని చేయించాలి. అది చేయించిన తర్వాత దీన్ని ఇస్తానండి. అది చేయించకపోతే దీనికి బాగోదు, లుక్ కూడా ఉండదండి, ఓకేనా. ఇది మీకు అప్పుడు చీర అంతా నేనేం చేశానంటే ఆ స్వాన్స్ స్టైల్లో ఉన్నదాన్ని ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్ ని ఇలా చీర మీద ఇప్పించేసానండి. కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టు ఇలా ఫ్లోరల్ డిజైన్ ని ఇలా చీర మీద ఇలా ఇప్పించేసాను. చాలా బాగుందండి అసలు చీర అయితే. ఇదిగోండి, ఇది స్వాన్ బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది స్వాన్ బ్యాక్ సైడ్ వస్తుంది మీకు. ఇంకా ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ తో పాటు మీకు ఇంకొంచెం ఏమైనా డిజైన్ దీని మీద యాడ్ చేయాలి బుక్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నానండి. డిఫరెంట్ గా ఇంకేమన్నా ఇంకా కొంచెం ఏమైనా యాడ్ చేయండి అలా అని మీకు అనిపిస్తే గనక నేను ఇదే ప్రైస్ తోనేనండి, ఇంకా నేను వేరే ప్రైస్ ఏమి యాడ్ చేయను. ఇదే ప్రైస్ తో మీకు యాడ్ చేపిస్తాను నేను, ఓకేనా. ఇలా వచ్చేస్తుందండి చక్కగా.
మీకు డిఫరెంట్ లుక్ తో ఉంటుంది. చక్కగా చీర ఇది ఇట్లా వస్తుంది. చక్కగాను కట్టుకుంటే ఇది వెనకమాలేమో చక్కగా స్వాన్స్ ఉంటాయి. మీకు చీర అంతా చక్కగా అక్కడక్కడ చీర అంతా ఇవి వచ్చేస్తాయండి. చాలా బాగుంటాయండి. ఈ స్వాన్ మీకు అంటే మీరు కట్టుకునే దాన్ని బట్టి అండి, కొంచెం కింద కావాలంటే ఇలా కట్టుకోవచ్చు అండి, ఇలా వేసేసుకోవచ్చు. లేదంటే మాకు ఇక్కడ కనిపించాలనుకో దీన్ని ఇక్కడ కూడా కట్టుకోవచ్చు అండి. కానీ అలా కూడా బాగుంటుంది. అలా మనం సెట్ చేసాము. కొంచెం డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో అలా సెట్ చేశానండి నేనైతే. ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ పళ్ళు. పళ్ళు ఏదైనా వచ్చిందో ఇది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. చక్కగా చీర అంతా ఇలాగా ఫ్లోరల్ విత్ ఆ స్వాన్ మధ్యలో ఏ ఫ్లోరల్ అయితే తీసుకున్నామో ఆ ఫ్లోరల్ మీకు చీర అంతా వస్తుందండి. ఓకేనా? ఇలా దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను, మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. స్వాన్ లో ఫ్లవర్ ఏదైతే తీసుకున్నానో ఆ ఫ్లోరల్ మీకు చీర అంతా వస్తుంది. చక్కగా 2 కలర్ బోర్డర్స్, ఇలా 2 కలర్ బోర్డర్స్ అండి. ఇది కూడా ప్యూర్ పొందూరు అండి. మనం ఇలా లైట్ కలర్ తీసుకుంటేనే మనం ఇలా డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్ ని హైలైట్ అయితే చేయగలమండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 9, ఇది కూడా కొంచెం ఎక్కువే పడిందండి, అందుకనే చెప్తున్నాను. 10,000 అండి, 10,000 ఆ చీర. ఇంకోటి ఊరినే 2 పట్టు చీరలు లైట్ వెయిట్ బాగున్నాయని తెప్పించానండి. చాలా బాగుంది. బ్లౌజ్ మటుకు వర్క్ చేయించాను, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మీకు చీర అంతా ఓపెన్ చేసేసి గ్యాప్ బోర్డర్ తో వస్తుందండి. కంచితే లైట్ వెయిట్ పట్టండి, మంచి పింక్ అండి. పింక్ కి ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది. ఇలా పళ్ళు వచ్చేస్తుంది. పింక్ ఇదా బ్లూ కలర్ పళ్ళు అండి. బ్లూ కలర్ ఇలా పళ్ళు వస్తుంది. మంచిగా గ్యాప్ బోర్డర్ మీద ఇలాగా పైన వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది గ్యాప్ బోర్డర్, కింద గ్యాప్ బోర్డర్ మీద ఇలా బుటాస్ వచ్చేస్తాయి. మీకు ఇట్లాగా బుటాస్ వచ్చేస్తాయి. ఇంకా చీర అంతా లైట్ పింక్, మీకు మధ్యలో కూడా కొంచెం వీవింగ్ స్టైల్లో ఉంటుందండి. చీర అంతా వీవింగ్ స్టైల్లో ఉంటుంది. ఇది పళ్ళు, మీకు ఇది పళ్ళు వచ్చేస్తుంది. ఇంకా చీర అంతా ఇంతేనండి, ఇలా ఉంటుంది. మీకు ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను నేను. ఇదిగోండి పళ్ళు ఏదైతే ఉందో బ్లూ, అదే డీప్ నెక్ వస్తుంది. మీకు మరీ డీప్ గా ఉండదు కానీ సింపుల్ గా ఉంటుందండి. ఇట్లాగా బుటా వస్తుందండి. ఇది మగ్గం వర్క్, ఇది మగ్గం వర్క్. ఇలా బుటా వస్తుంది, ఒక బుటా ఇలా సింపుల్ గా, మరీ డీప్ ఉండదు, అలా మరీ హై నెక్ ఉండదు. మీకు ఇన్ కేసు డీప్ నెక్ వద్దు అనుకున్నాళ్ళు నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చెప్తానండి. ఇప్పుడు డీప్ నెక్ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటేనండి, ఈ డీప్ నెక్ ని ఇలా ఉంచేసి ఇలా కటింగ్ చేసేస్తారండి. ఈ డీప్ నెక్ ని చక్కగా ఇలా కటింగ్ చేసేసి ఈ కటింగ్ పార్ట్ లో మొత్తం డీప్ నెక్ కటింగ్ పార్ట్ లో నెట్ అండి, ప్యూర్ నెట్ వస్తుంది. ఆ నెట్ ఇక్కడ అటాచ్ చేసేస్తే మీకు అది హై నెక్ అవుతుంది. అది ఇంకొక ప్యాటర్న్ డిఫరెంట్ స్టైల్ గాను ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుందండి. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. డీప్ నెక్ వద్దు అనుకున్నాళ్ళు ఈ నెక్ పోర్షన్ ని ఇలా ఉంచేసేసి ఇలా కటింగ్ చేసేస్తారండి. కటింగ్ చేసేసి ఈ ప్లేస్ లో ప్లెయిన్ నెట్ వస్తాయి. చాలా ప్యూర్ నెట్ వాడాలండి. ప్యూర్ నెట్స్ వస్తాయి చక్కగాను. మీకు కాంట్రాస్ట్ నెట్ పింక్ ఉంటుందండి, పింక్ కలర్ నెట్ ఇక్కడ అటాచ్ చేసుకుంటే అసలు బ్లౌజ్ ఇంకా అసలు హైలైట్ అండి. ఇంకా నేనైతే చెప్పక్కర్లేదు. ఆ డిజైన్ తో ఈ చీరని ఇలా తీసుకొని కుట్టించుకోండి. చాలా అయితే చాలా అందం. ప్యూర్ కంచి అండి, లైట్ వెయిట్ పట్టు వస్తుంది మీకు చక్కగాను. ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ కి మీకు హ్యాండ్స్ కి ప్లస్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. ఇలా కూడా చూపిస్తున్నాను, ఇలా చూసుకోండి. ఇలా హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది వర్క్. మగ్గం వర్క్ అండి, మంచిగా మగ్గం వర్క్, సింపుల్ గా మగ్గం వర్క్ చేయించాను. మీరు దగ్గరగా చూసుకోండి. సింపుల్ మగ్గం వర్క్ ఇలా కూడా చూసుకోండి. సింపుల్ మగ్గం వర్క్ అండి. నేను ఒక్కసారి చూపిస్తున్నాను. ఇలా దగ్గరగా దూరంగా కూడా. చీర అయితే మనకు ప్యూర్ కంచి పట్టేనండి, లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,000 అండి. 8,000 ఇది ఒక చీర. ఇంకొక చీర ఉందండి, అది కూడా చూపించేస్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ సారీ ఈ ఎపిసోడ్ కి. ఇది కూడా లైట్ వెయిట్ కంచి పట్టేనండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కడ్డీ బోర్డర్ వస్తుంది, కంచి బోర్డర్ కాదు, ఇది కడ్డీ బోర్డర్ అంటారు. డార్క్ టమాటో పింక్ షేడ్ విత్ కడ్డీ బోర్డర్ మీకు చూపించేస్తున్నాను. లోపలంతా చక్కగా బొటాస్ వచ్చేస్తాయి. సాఫ్ట్ పట్టు అండి, ఇది సాఫ్ట్ పట్టు అంటారు దీన్ని, కడ్డీ బోర్డర్.
కంచి బోర్డర్ అయితే కాదు, కడ్డీ బోర్డర్ అంటారు దీన్ని. కంచి సిల్క్ లోనే కడ్డీ బోర్డర్. ఇదిగోండి ప్యూరేనండి, ఇది కూడా ప్యూర్ క్వాలిటీ. మీకు ఇలా వచ్చేస్తుంది చీర అంతా చక్కగా. ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు, ప్యూర్ పట్టు అండి, ప్యూర్ లైట్ వెయిట్ పట్టు, మంచి కాంబినేషన్. మీకు పైన కింద కూడా కడ్డీ బోర్డర్ ప్లస్ కింద వచ్చేసరికి మీకు 2 బార్డర్స్ లాగా ఇలా వచ్చేస్తుంది. 2 బార్డర్స్ లాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది. చాలా బాగున్నాయండి ఈ 2 శారీస్ కూడా. మీకు ఇలా బ్లౌజ్ కి సింపుల్ గా ఇలా వర్క్ ఇచ్చేసాం. ఇలా మగ్గం వర్క్ అండి, ఇది కూడా డీప్ నెక్ మగ్గం వర్క్. నేను చెప్పాను కదా హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది. మీకు డీప్ నెక్ వద్దనుకుంటే చక్కగా లేదంటే దీన్ని ఇలా ఉంచేసైనా సరే కుట్టించటండి హై నెక్ తో. కాకపోతే ఇది కటింగ్ కరెక్ట్ గా చేయించి నెట్ అటాచ్ చేస్తే ఆ హై నెక్ అనేది ఎలివేట్ అయ్యి చాలా బాగుంటుందండి. హై నెక్ అనేది ఎలివేట్ అయ్యి బాగుంటుంది. ఇలా మగ్గం వర్క్ చేయించేసాను. ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి, మగ్గం వర్క్. మీరు ఏదో మిషన్ ఎంబ్రాయిడరీ అలా అనుకోవద్దండి, అందుకుని అంటున్నాను. మిషన్ ఎంబ్రాయిడరీ చక్కగాను మీతో రీజనబుల్ ప్రైస్ తో నేను ఇలా చేశాను. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. కట్టుకుంటే లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉందండి. పెళ్లిళ్ళ కాటికి కూడా ఇలాంటివి కట్టుకుంటే మంచి కంచి ఏంటంటే మనకి కట్టుకున్న ఫీలింగ్ అంత అనిపించదు. లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ సాఫ్ట్ గా ఉంటుంది. అంటే ఎంతైనా సరే కంచి పట్టు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే ఆ బెనారస్ కొంచెం అవన్నీ ఏంటంటే లోపల థ్రెడ్స్ మూలన గుచ్చుకుంటా ఉంటాయి. వాటి కన్నాను చందేరి పట్టు ఒకటండి, చందేరి ఒకటి. నాకు పర్సనల్ గా నేను లైక్ చేసేది అయితే చందేరి పట్టు ఒకటి, కంచి పట్టు ఒకటండి. నాకు ఆ జరీ కోట అది కూడా నాకు ఎందుకనో చాలా అంత పర్సనల్ గా నాకు అంత నచ్చదు. నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది కంచి ఒకటి, చందేరి పట్టు అండి. పట్టుల్లో నాకు ఈ 2 చాలా పర్సనల్ గా ఎంతసేపు కట్టుకున్నా కూడా బాగుంటాయని నా ఫీలింగ్ అండి. అందుకని చెప్తున్నాను. నాకు అస్సలు ఆ బెనారస్ పట్టు కంఫర్టబుల్, అది ఎప్పుడే కంఫర్టబుల్ గా ఉంటుందండి. బెనారస్ పట్టుని మనం ఒక 50,000 1,00,000 పెట్టినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్. మనం అంతసేపు కట్టుకోవాలి కదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్తే కట్టుకోవాలి, ఉండాలి కదా. అందుకొని చెప్తున్నానండి. నాకు బెనారస్ పట్టు మటుకు డబ్బులు వస్తేనే బాగుంటుందండి. అదే చందేరీను కంచి అయితే మనకి మాక్సిమం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి. అందుకు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీ అందరికి చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,700 అండి. 8,700. పర్సనల్ గా 2 చీరలు కూడా నాకు వేవర్ తగ్గించి ఇచ్చారండి, అందుకని మీకు నేను తగ్గించి చెప్తున్నాను. చాలా బాగున్నాయి ఈ 2. ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఈ 2 చీరలు. ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ రిలీజ్ చేద్దాము. ఇంత మటుకు ఫాస్ట్ గా అయితే మీకు నచ్చినాయి, ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.